హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీని అయితే చేయబోతున్నాం. అదేంటంటే స్టఫ్డ్ ఆలు పొంగనాలు. ఈ రెసిపీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్ గాను, టిఫిన్ గాను, లేదా ఎప్పుడైనా ఆకలిస్తే త్వరగా చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా తురుముకున్న అల్లం అండ్ పచ్చిమిర్చి వేసి వీటిని పచ్చి వాసన పోయే వరకు చక్కగా లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసి ఆనియన్స్ కొంచెం మెత్తపడే వరకు లో ఫ్లేమ్ లోనే చక్కగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు కారం, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్ లోనే 1 నిమిషం పాటు కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఈ ఆలుగడ్డ పేస్ట్ కి మసాలాలు పట్టేలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా కలుపుకోవాలండి. చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్ పిండేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆలుగడ్డ స్టఫ్ ని చల్లార్చుకోవాలి. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ఆలుగడ్డ స్టఫ్ అంతా పూర్తిగా చల్లారాక వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లా చేసి పక్కన పెట్టుకుందాం. బౌల్లోకి దోశ బ్యాటర్ తీసుకొని ఇందులోకి టేస్ట్ కు సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ ని పోసుకొని నార్మల్ ఇడ్లీ బ్యాటర్ లా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయ్యాక దోశ బ్యాటర్ ని ఈ విధంగా సగం వరకు వేసేసుకోవాలండి. తర్వాత ఇందులోకి బాల్స్ లా చేసుకున్న ఆలు స్టఫ్ ని ఈ విధంగా వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పి 1 నిమిషం పాటు కుక్ చేసి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు స్టఫ్డ్ పొంగనాలు అయితే రెడీ అయినాయి. వీటిని టమాటో చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి.